నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక చర్చిపేట నందు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపి ఆయనను అవమానించారు. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అహంకార ధోరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. కాళ్ల మండలం ఏలూరుపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన చేతులతో చింపడంపై జువ్వల రాంబాబు ధ్వజమెత్తారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే తాము సహించబోమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తురుగోపు నంగాలరాజు, తాటిపాక సురేష్, తలారి ఆకాష్, గుమ్మడి సిద్ధు, రోకి అంతర్వేది సంతోష్, తలారి బన్నీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఘటనను మేము కేవీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే అతని మీద రాజ్యాంగ నిర్మాతని అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు అనే గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం వాళ్ళంతా కూడా గ్యాదర్ అయిన సందర్భంలో అక్కడ మూర్ఖపు జనంతో, యువకుల కేరింతలతోటి సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న, నిమ్న జాతుల ఆశాజ్యోతి, అందరికీ కూడా హక్కులు ప్రసాదించిన గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని అతను దగ్గరుండి గెడకర్ని లాగుతూ చింపివేయడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంపీగా ఉండి వాళ్ళతో తగాదా పడి అనేక చిత్రహింసలకు గురైన వ్యక్తి. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు అన్ని విషయాల నుంచి అతను బయటపడటానికి కారణం భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కులే. అలాంటి మహనీయుడిని ఇతను అవమానించడం అంటే వీడు ఎంత మూర్ఖంగా ఉన్నాడు అనేది ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు యొక్క నిజ స్వరూపం ఏంటనేది ఒక బజార్ రౌడీలు కూడా అలాగా వ్యవహరించరు. బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ అక్కడ జెండా కట్టిన ఫ్లెక్సీ ఆ కర్రని తొలగిస్తూ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖపు జనం అంతా కూడా కేరింతలు కొట్టారు. ఒక శాసనసభ్యుడిగా ఇది తగున పోనీ ఎవరిదైనా రాజకీయ నాయకుడిది ఆ ఫ్లెక్సీ మీద ప్రత్యర్థులు ఉంటే ఇతను తీసేశాడని చెప్పి పెద్ద విషయంగా ఉండేది కాదు. నేను ఒకటి అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ మీద ఫోటో ఉంటే ఈ రఘురామకృష్ణరాజు తొలగించగలడని నేను ప్రశ్నిస్తున్నాను. నిమ్న జాతుల నాయకుడు, బలహీనులు, వీళ్ళ విషయంలో ఏం చేసినా ఎవడో అడ్డు రాడని ఒక అహంకార పూర్తితో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అలాగ తొలగించడం అనేది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. రఘురామకృష్ణరాజు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. వాళ్ళ దృష్టిలో ఇది చిన్న విషయంగా కావచ్చు. ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, దళితులు కానీ, మైనార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా వ్యవహార శైలిని బట్టే ఉంటుంది. మీరేదో పథకాలు ఇచ్చేసినంత మాత్రాన, లేదా మీరేదో సంక్షేమం చేసేసినంత మాత్రాన మీ వెంట ఉంటారు అనుకోవడం పొరపాటు. ఈ రోజున మేము ఏదో చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఇలాంటి వ్యవహార శైలి గత ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహార శైలి సరిగ్గా లేదు, ప్రజల పట్ల వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కూడా వ్యవహార శైలి ఇలాగే ఉంటే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగ నిర్మాతను ఈ రకంగా అవమానించినందుకు తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం.
అతను ఎక్కడైనా సరే ఏ కార్యక్రమాలకు వచ్చినా సరే మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ టీడీపీ నుంచి కూడా తగు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప అపర మేధావి, విశ్వ మానవుడు. అలాగే మన భారతదేశం అత్యంత గౌరవంగా భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించారు. అలాంటి అంబేద్కర్ ఈరోజు కోట్లాది మంది నిమ్న జాతులకి ఆత్మాభిమానానికి ప్రతిబింబం. అటువంటి అంబేద్కర్ అవమానిస్తే దళితుల యొక్క మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి రఘురామకృష్ణరాజుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఎంత మాత్రం కూడా క్షమించే విషయం కాదు. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.